ప్రైజ్ లార్డ్. మీకందరికి యోబు స్టోరీ తెలుసా? నేను తెలుసని నమ్ముతున్నాను. మనం చూసినట్టయితే యోబు తన జీవితంలో ఎంతో శ్రమలు పడ్డాడు కదండి. ఎంతో తన బాధ కానీ, తనకు వచ్చిన జబ్బు కానీ, తనకు రోగంతో ఎంతో బాధపడ్డాడు. కానీ యోబు ప్రార్థనతోటి ఆ జబ్బుని ఎందుకు తొలగించుకున్నాడు, ప్రార్థనతోటి విజయపరుడు అయినాడు. చూసినట్టయితే యోబు ఎంతో ప్రార్థన గలవాడు, ఎంతో విశ్వాసి, ఎంతో నీతిమంతుడు. మనం ఈ లోకంలో చూసినట్టయితే విశ్వాసము కానీ, నీతిమంతులు కానీ, ప్రార్థన స్వరూపులు కానీ చాలా తక్కువ మంది, చాలా తక్కువ ఉంటుంటారు. ఎటు వెళ్ళినా సరే కానీ నీతిమంతులుగా ఎవరు కూడా ఉన్నారు, చాలా తక్కువగా నీతిమంతులుగా జీవిస్తున్నారు. కానీ యోబు మాత్రం ఎంతో నీతిమంతునిగా దేవుని వైపు చూసి ప్రార్థించాడు. తనకు వచ్చిన జబ్బు కోసం కానీ అపవాది ఎంతో శోధించాడు. విశ్వాసాన్ని చూసి అపవాది ఎంతగానో శోధించాడు. తన పిల్లల స్వరంగా కానీ, తనకు వచ్చిన వ్యాధితోటి కానీ, తన భార్యతోటి కానీ, తన ఫ్రెండ్స్ నుంచి కానీ ఏదో రకంగా అపవాది ఎంతో శోధించాడు. కానీ యోబు మాత్రము ఎవరిని లొంగకుండా, ఎవరి మాటలు పట్టించుకోకుండా, అపవాదికి లొంగకుండా ప్రార్థన చేస్తుంచాడు. మనం చూసినట్టయితే మనకు ఏదైనా ఫీవర్ కానీ, సంథింగ్ ఏదైనా వచ్చినా సరే కానీ, తుమ్ము వచ్చినా సరే కానీ మనము హాస్పిటల్కి వెళ్తుంటాం, ఏమైతే తుమ్మువాడు. కానీ యోబుకు వచ్చిన జబ్బుతోటి తన భయపడలేడు, తన ప్రార్థించాడు. ప్రార్థనతోటే తన జబ్బుని ఏంటిదో తీసేసుకున్నాడు. మనకు వచ్చిన జబ్బుతోటి మన భయంతో హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం, డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ యోబు మాత్రం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేడు. ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు, మొక్కాలొంగాడు. ఇప్పుడు మీ జీవితంలో కూడా అపవాది శోధించవచ్చు. అది మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, మీకున్న సమస్యలతోటి కానీ అపవాది ఎంతో శోధిస్తుంటాడు. దేవునికి మాటలు అనే రీతిగా మిమ్మల్ని శోధిస్తుంటాడు. కానీ మన అపవాదికి లొంగకూడదు. యోబు కూడా అపవాది దేవునికి తిట్టాలే అనే రకంగా యోబుకు పరిస్థితి తెచ్చారు. కానీ యోబు మాత్రము దేవునికి తిట్టలేకుండా ఉన్నాడు కదండి. అపవాదికి లొంగలేడు, దేవునికి తిట్టలేకుండా దేవుని వైపు ప్రార్థించాడు. దేవుని వైపు ప్రార్థించి దేవునికి అడిగి, ప్రభువా ఏంటి నాకు ఇది నొప్పి అని దేవునికి అడుగుతూ ఉన్నప్పుడు కూడా అపవాది శోధించి తన ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడిపించాను. ఎందుకు ఇంకా నమ్ముతున్నావు యేసుక్రీస్తుని, ఆయన లేడు అంటే కూడా యోబు ఏమన్నాడు, ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తున్నాడు, ఆయన ఉన్నాడు, నేను ప్రార్థిస్తుంటా, ఎవరేమన్నా సరే కానీ నేను ప్రార్థిస్తుంటాను. ఇప్పుడు మీ జీవితంలో కూడా మీకు ఎవరైనా కూడా మీకున్న వ్యాధులతోటి కానీ, మీకున్న సమస్యలతోటి కానీ, మీకున్న ఏదో ఒక రకంగా తోటి కానీ మీరు బాధపడుతున్నారా? ఎవరైనా సరే కానీ నీ విశ్వాసాన్ని తక్కువ చేస్తున్నారా? నీ విశ్వాసాన్ని మాటలు అంటున్నారా? ఎవరి మాటలు పట్టించుకోవద్దు. కేవలం దేవుని వైపు చూసి నీకున్న విశ్వాసం లేదో కేవలం దేవుని దగ్గర ప్రూఫ్ చేసుకుంటే చాలు. దేవుని దగ్గర ప్రూఫ్ చేసుకుంటే చాలు. దేవుడిని కెచ్ చేస్తుంటారు. యోబు కూడా ఎవరి వైపు ప్రూఫ్ చేసుకోవాలి, ప్రార్థించాలి. ప్రార్థనతోటే యోబు ప్రతి సాతాడు కట్లను తెంపివేశాడు. అప్పుడు అపవాది ఎంతగానో ఎదురు చూసింది, లొంగుతాడా అని. కానీ యోబు మాత్రం ఏం కూడా లొంగలేడు, దేవుని వైపే చూస్తాడు. దేవుని వైపు చూసి ప్రార్థించాడు. అప్పుడు దేవుడు యోబుకు 200 దీవెనతో దీవించాడు. ఇప్పుడు మీకు కూడా యోబు లాంటి 200 దీవెనలు కావాలనంటే ప్రార్థించండి, విశ్వసించండి. యోబులాగా ప్రార్థన పట్ల ఉండండి, నీతిమంతుల్లా ఉండండి, భక్తుల్లా ఉండండి, భక్తి కలిగిలా ఉండండి. ఎవరైతే దేవుని అందు భక్తి కలిగి ఉంటారో వాళ్ళు లోకాన్ని జయించగలరు. లోకాశల వైపు ఉండి దేవుని వైపు ఉంటే అది వ్యర్థముతో సమానం. లోకాన్ని వదిలేసుకొని దేవునితో మీ జీవితం కొనసాగించండి. యోబు లాంటి 200 దేవుని కావాలంటే దేవునితో మీ జీవితం మొదలుపెట్టండి. గాడ్ బ్లెస్ యు.